శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత విశ్వరూప సందర్శన యోగం నుండి ఈవేళ మనం 53వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. నాహం వేదైర్న తపసా నదానేన నచేజ్యయా శక్య ఏవం విధో ద్రష్టుం అదృష్టవానసి మాం యథా. బాగా గమనించాలి మనం. నన్ను ఏ రీతిగా నీవు చూచితివో అటువంటి రూపము గల నేను వేదములచే వేద అధ్యయన పరుల చేయగాని, తపస్సు చేయగాని, దానము చేయగాని, యజ్ఞము చేయగాని చూచుటకు శక్యుడనుగాను అని కరాఖండితముగా చెబుతూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. 48వ శ్లోకమును తెలిపిన భావములనే మరలా తెలియజేయుచున్నారు. వేదాధ్యాయన తపో దాన యజ్ఞాది క్రియలు పవిత్రములైనను నిర్మల భక్తి అచంచల దైవ విశ్వాసము వానితో జోడింపబడినప్పుడు మాత్రమే అవి సత్ఫలితముల నొసంగుగలుగును అని మనకు చెప్పాడు. కావున ఈ విషయము రాబో శ్లోకమును కూడా చక్కగా తెలియచేస్తాడు. మనం భక్తి శ్రద్ధలతో పరిశీలన చేద్దాం. భగవానుడు ఏమి చెబుతూ ఉన్నాడు? నన్ను ఏ రీతిగా నీవు చూచితివో అటువంటి రూపము గల నేను వేదముల చే కాని, తపస్సు చేయగాని, దానము చేయగాని, యజ్ఞము చేయగాని చూచుటకు శక్యుడను కాను అని కదా మనకు చెబుతూ ఉన్నాడు పరమాత్మ. మనం పరమాత్మని పొందాలి అంటే ఏం చేస్తాము? ఎన్నో శ్రమలకు ఓర్చి తనకున్న ధనము అంతా కూడా వ్యయం చేసి తనకున్న సమయాన్ని అంతా కూడా వృధాపరుచుకొని ఎక్కడో ఒక కొండపైన ఉన్నటువంటి దైవాన్ని దర్శనము కోసం వెళ్ళడమో, లేదు ఒక పౌరోహితులు పిలుచుకొని యజ్ఞ హోమాములు చేయడమో, క్రతువులు చేయడమో, ఇటువంటి కార్యక్రమములు అన్నీ కూడా జరుపుతూ ఉంటాం. ఇక్కడ భగవానుడు ఏం చెబుతూ ఉన్నాడు? యజ్ఞ యోగములు తపస్సులు ఇవి అన్నీ కూడా చేయవచ్చు, కానీ మనసును స్వాధీనపరుచుకొని భక్తి ప్రపత్తులతో చేయడం చాలా కష్టం. భక్తి ప్రపత్తులే ప్రధానమని చెబుతూ ఉన్నాడు ఇక్కడ. శ్రద్ధ లేనటువంటి, శ్రద్ధాభక్తులు లేనటువంటి ఏ వ్రత క్రతువుల ద్వారా కూడా నన్ను నీవు పొందలేవు. నీవే కాదు, ఏ మానవుడైనా ఏ ప్రాణి అయినా కూడా యజ్ఞ ఏగాదుల చేత గాని, స్వాధ్యాయము చేత గాని ఏ దాని చేతైనా నన్ను పొందలేరు. కేవలము అనన్య భక్తి కలిగినటువంటి వారు మాత్రము నన్ను పొందగలరు అని చెప్పాడు. ఇక్కడ మనము తెలుసుకోదగ విషయం ఏమిటి అంటే, అనన్య చింతపరుడైనటువంటి వాడికి ఏ కోరికలు ఉండవు. అతను ఏ అధ్యయనం పారాయణము చేసినా చేయకపోయినా, ఏ యజ్ఞము చేసినా చేయకపోయినా, ఏ దర్శనం ఏ యాత్రలు చేసినా చేయకపోయినా భగవంతుడు తనకి వశమై ఉంటాడు. ఎందుచేత అంటే కోరికలు నిష్కామ కోరికలై, ఆచరణ సదాచారణై, భావము అభావమైనటువంటి వాడికి ఇక కావలసినది ఏమున్నది? పరమాత్మ స్థానం అదే ఉంటుంది. అక్కడే ప్రత్యక్షమవుతాడు, అక్కడే దర్శనమిస్తాడు. ఇందులో అనుమానం లేదు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.